ప్రతిదినం ప్రభు సన్నిధి. ప్రైజ్ ది లార్డ్. బాగున్నారా? మీరు బాగుండాలని ప్రార్థిస్తూ ప్రభుని స్తుతిస్తూ ఉన్న పిల్లరా, మరి జీసస్ ఆశీర్వాద మినిస్ట్రీ తరఫున మీ అందరికి శుభాభివందనాలు, దేవునికి స్తోత్రాలు. సంతోషకరం. ఈ పూట దేవుని పరిశుద్ధ వాగ్దానం మాడుతూ ముందుకు రావడం జరిగిందని చూద్దామా? కీర్తనల గ్రంథము 127వ అధ్యాయము, ఏమండి క్షమించాలి, 126వ అధ్యాయము 5వ వాక్యం చదివితే అక్కడ ఇలా రాయబడింది పిల్లరా. కన్నీళ్లు విడుచుచు విత్తువారు సంతోషమనుతో పంట కోయుదురు, పిడికెడు విత్తనములను చేతబట్టుకొని ఏడ్చుకుంటూ పోవు విత్తువాడు సంతోష గానము చేయుచు పనలు మోసుకుందురు అన్న మాటలు రాయబడింది. ఇక్కడ కన్నీళ్లతో విత్తితే సంతోషమైన పంట కోస్తావు, పిడికిడి విత్తనాలు విప్పితే గొప్ప పనలు. అక్కడ రాయబడ్డ మాట ఏంటండి? సంతోష గానము చేయుచు పనలు మోసుకుందురు అన్నాడు. ఇక్కడ ఏదైనా ఒక పని చేసేప్పుడు కన్నీళ్ళు దేనికి సాదృశ్యంగా ఉన్నాయి? శ్రమలకు, కష్టాలకు, నిందలకు సాదృశ్యంగా ఉన్నాయి. పిల్లరా, ఏదైనా ఒకటి చేసేప్పుడు కష్టంతో చేస్తే ఆ కష్టం వ్యర్థంగా పోదంటే ఇష్టంగా మారే అవకాశం ఉన్నదని దావీదు గారు చెప్తున్నారు. అయితే ఆ మాట మనం గమనించినప్పుడు కన్నీళ్లతో విత్తితే ఆ కష్టాల కన్నీళ్లు ఏమంటే సంతోష గానాలుగా ఉంటాయి. ప్రభు అంటారు కదా, మీ నిమిత్తము జనులు మిమ్మల్ని దూషించినప్పుడు సంతోషించి గంతులు వేయండి, కృంగిపోవద్దు, మా బ్రతుకులు ఇలా తెల్లారిపోయినాయని బాధపడొద్దు, సంతోషించి గంతులు వేయండి, పరలోకమందు తండ్రి మీ కొరకు కావలసినటువన్నీ సిద్ధపరుచున్నాడు అన్న విషయం మనకు అర్థమవుతూ ఉంటుంది. పిల్లరా, కింద మాట కూడా చూస్తే ఆశ్చర్యం కదా మనకి. సంతోష గానాలతో పంట కోయుదురు, పిడికిడు విత్తనాలు చేతబట్టుకుని వెళ్తే ఏడ్చుచూ పోవు వాడు సంతోషించుచు పనలు ఏరుకును, పనలు మోసుకును, కొప్పేసుకును అన్న మాటలు కనబడతాయి. ఒకసారి ఆలోచిద్దాం. పిడికిడి విత్తనాలతో ఎంతవరకు పండుతుంది అని ఆలోచిస్తే ఇది స్థిర మనసుకు సూచనగా ఉంది, లేదంటే నమ్మకమైన జీవితానికి సూచనగా మనం చూస్తాం. మరి నీ విశ్వాస ప్రయాణం, ఆత్మీయ బంధంలో ఏమండి కన్నీళ్లు విడిచే అనుభవం బాగున్నప్పుడే, బాగలేనప్పుడు ఎట్ట విడుస్తాం, బాగున్నప్పుడు కూడా ప్రభు ఎదుట, ప్రభువా మా స్థితిగతులు ఇవయ్యా, మీరు సరిచేసి ఇన్నాళ్ళు కాపాడారు, ఇంక రానున్న దినంలో కూడా మీ దయలో మమ్మల్ని కాపాడుతారు అంటూ ఎదురు చూపు చూస్తూ ఉండుట. ఇక్కడ అంటాడు పూర్ణ సంతోషంతో ఉంటారట. హల్లెలూయా. ఎందుకని? కన్నీళ్లతో విప్పావు కదా. బైబిల్లో ఉంటుంది 10 దినములు మాత్రమే నీకు శ్రమ కలుగును. ఎన్ని దినాలండి? 10 దినాలు. మరి మిగతా 20 దినాలు, నెలకు 30 దినాలు, 31 దినం, 10 దినాలు శ్రమ కడితే ఇంక 21 రోజు, 10 దినాలు అంటే కొన్నాళ్లే కన్నీళ్లు, కానీ జీవితాంతం కన్నీళ్ళు అయితే. నేను అప్పుడప్పుడు అంటూ ఉంటాను, ఏమండి జీవితంలో కన్నీళ్ళు ఉండాలి, కానీ కన్నీళ్ళే జీవితం అయితే కష్టం కదా. జీవితంలో నవ్వు ఉండాలి, కానీ నవ్వే జీవితం అయితే నవ్వులు పాలు కదా. సరే ఆలోచిద్దాం. ప్రభు అంటారు చక్కగా, కన్నీళ్లు విడిచుచు విత్తువారు సంతోష గానాలతో పంట కోయినని దావీదు గారి ద్వారా చక్కనైన మాటలు రాయించారు. మరి వాగ్దానం వీక్షిస్తూ తూరాన సమీపాన ప్రియ సహోదరి సహోదరులారా, ఏ నీళ్లు, ఏ కన్నీళ్ళు, ఏ సంతోషం ఎక్కడెక్కడ దొరుకుతుందో మనం బాగా రుచి చూసుంటాం కదా. కానీ క్రీస్తునందున్న సంతోషం ఎప్పుడు పలచనైపోదు, అంటే నిర్ధాకరం అయిపోదు. అది ఆశీర్వాదకరంగానే ఉంటుంది. ఆ సంతోషంలో దీవెన ఉంటుంది, ఇతరులకు పంచిపెట్టగలిగే సామర్థ్యత, సమాధానం కలుగు చేస్తుంది. సరే ఆలోచించండి. ఈ వాగ్దానం వీక్షిస్తూ ఆలోచనలో ఉన్నవేమో, నాకు అన్నిటికీ జవాబు రాదనుకుంటున్నావేమో, పిల్లరా ప్రభు అంటున్నాడు చక్కనైన పంటకు వస్తావు, సంతోష గానాలతో పనలు మోసుకుంటావు అంటున్నాడు. మరి నీ పరిస్థితిని చక్కపెట్టగల సామర్థ్యత ప్రభుకున్నదని నమ్మి విశ్వసించి ప్రార్థించు. దేవుని కృప నీకు తోడుండుగాక. ఆమేన్. ప్రార్థన. పరిశుద్ధుడు అయిన మా తండ్రి, మీకు వందనాలు. ఈ వాగ్దానం వీక్షిస్తూ దూరాన సమీపాన్ని ఉన్న నీ ప్రియ పిల్లలను దర్శించి వారికి కావలసిన మేలు సమాధానం అంతటిని మీరు దయచేసి మీ నామాన్ని మహిమ తెచ్చుకుని మీరు కృప చూపమని నజరేయుడనే యేసు నామములో ప్రార్థన చేయుచున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్.